పాలిసెట్లో ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది వెర్టిసెస్ 40, 03 అండ్ ఆరిజిన్. ఈ మూడు ఒకసారి పరిశీలిస్తే 40 అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, 03 అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. కాబట్టి అక్షాలు గీసుకుంటాం మనం. ఈ రెండింటిని ఖండించేది ఆరిజిన్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 4 యూనిట్స్ తర్వాత 4,0 అనే పాయింట్ పెడతాం. వై యాక్సిస్ మీద 3 యూనిట్స్ తర్వాత 0,3 అనే పాయింట్ పెడతాం. ఇది ఏ అనండి, ఇది బి అనండి. దీన్ని జాయిన్ చేయడం వల్ల మనకి ఏఓబి అనేటటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడడం వల్ల బేస్ ఏమో 4 యూనిట్స్ గాను, హైట్ ఏమో 3 యూనిట్స్ గాను పరిశీలిస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బేస్ ఏమో 4 యూనిట్స్, హైట్ ఏమో 3 యూనిట్స్ తీసుకుంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోవడం ద్వారా 2 3 6 యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్ అనేటటువంటిది ఆన్సర్ లభించింది. ఏరియా